చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. న్యూస్ ఆశా వర్కర్లపై పోలీసులు దమనకాండకు పాల్పడ్డారని ఆరోపించారు కేటీఆర్. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను పరామర్శించారు ఆయన. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే అన్నారు. బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు కేటీఆర్. ఆశా వర్కర్లపై పోలీసుల దమనకాండకు పాల్పడ్డారంటూ ఆరోపించారు కేటీఆర్. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను ఆయన పరామర్శించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నారు. పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్సీ అలాగే మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తానన్నారు కేటీఆర్. హోంమంత్రిగా నువ్వే ఉన్నావు. నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటి వరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా నేను. మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది. వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా. మీరే చెప్పిండ్రు కేసీఆర్ గారు 1700 నుంచి 9700కు పెంచిండు, మీకు సరిపోదు, మేము 18,000 చేస్తామని చెప్పిందే మీరు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలున్నాయి, వీడియో ఆధారాలు, ఫోటోలు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం, ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది.